కరీంనగర్లో డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఒక ముఖ్యమైన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశానికి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆగమరావు, అలాగే సెక్రటరీ మురళీధర్ రావు, మనోహర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో క్రికెట్ అభివృద్ధి, యువ క్రీడాకారులకు అవకాశాలు, రాబోయే టోర్నమెంట్లు మరియు అసోసియేషన్ చేపట్టబోయే భవిష్యత్తు కార్యక్రమాలపై మీడియాతో వివరంగా మాట్లాడారు. ప్రెసిడెంట్ ఆగమరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్రికెట్ను బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెక్రటరీ మురళీధర్ రావు మాట్లాడుతూ త్వరలోనే జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పారదర్శకతతో కూడిన సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని, అర్హత కలిగిన ప్రతి క్రీడాకారుడికి సమాన అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభిస్తున్నారు. ఇది ఎంటైర్ స్టేట్లో జరుగుతుంది. మొత్తం 104 మ్యాచ్లు కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ జరుగుతుంది. దీంట్లో ఫేజ్ 1లో 23 నుంచి 27 వరకు కరీంనగర్లో జరుగుతుంది. దీని తర్వాత ఫేజ్ 2 మనకి 29 నాడు హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి 17 జనవరి వరకు ఫేజ్ 2లో 49 మ్యాచ్లు జరుగుతాయి. సో ఫేజ్ 1లో ఏంటంటే మన ఉమ్మడి జిల్లాలో విభజించబడిన 4 జిల్లాలు, అదేంటంటే పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఈ టీంలతోటి మనం ఆడి ఒక ఉమ్మడి జిల్లా టీం తయారు చేస్తాం. ఈ ఉమ్మడి జిల్లా టీం 10 ఉమ్మడి జిల్లాల టీంతోటి మళ్ళీ ఫేజ్ 2లో ఆడుతుంది. సో ఈ టోర్నమెంట్ అనేది 29th స్టార్ట్ అవుతుంది, 17th అయిపోతుంది. చాలా మంచి టోర్నమెంట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు పెట్టారు. దీంట్లో ఏంటంటే T20 టాలెంట్ ఎంటైర్ స్టేట్లో మనకు దొరుకుతుంది. 450 మంది ప్లేయర్స్ ఆడతారు. దీంట్లో సెకండ్ ఫేజ్లో 180 మంది ప్లేయర్స్ ఆడతారు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎంటైర్ స్టేట్లో ఆడుతున్నాం. ఒక హైదరాబాద్లో ఇంతకుముందు జరుగుతున్నట్టు ఓన్లీ హైదరాబాదే కాకుండా మనం హైదరాబాద్లో స్టార్ట్ చేసి మహబూబ్నగర్లో, కరీంనగర్లో, సిద్దిపేటలో, గోదావరి ఖనిలో, వరంగల్లో, సంగారెడ్డిలో ఇట్లా ఎంటైర్ స్టేట్లో మనం ఈ టోర్నమెంట్ ఆడుకుంటూ హైదరాబాద్లో సెమీఫైనల్, ఫైనల్ జరుగుతుంది కాబట్టి